నిండుగా అంటోందే ఇలా మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే ప్రతి మనిషికి అనుభవం తన జీవితం. నాకు మాత్రం అనుభవం ఓ జ్ఞాపకం. అంకుల్ బాల్ అంకుల్ బాల్ నీ పేరేంట్రా? అనురాధ. అంకుల్ నేను వెళ్తాను. అనురాధ, నువ్వున్నప్పుడు నాకు అర్థం కాలేదను. నువ్వు లేవు అన్నప్పుడు నాకు తెలిసొస్తుంది నువ్వు లేకపోతే నేను ఉండలేనని. నా మనసంతా నువ్వేనని. బాలు హాయ్. అను, 6 ఏళ్ల వయసులో ఒంటరిగా ఉన్న నా జీవితంలోకి ఓ తోడులా కలిసింది. నవ్వుకు దూరమైన నా జీవితాన్ని తిరిగి రంగుల ప్రపంచంలో విహరించేలా చేసింది. నాకు తెలిసింది ఒక్కటే, బడికి వెళ్ళటం, బడి వెనకాల ఉన్న అంకుల్కి బాక్స్ ఇవ్వడం. కానీ ఏదో వెలితి దేవుణ్ణి చాలాసార్లు అడిగాను. అప్పుడే మొదటిసారిగా అనుని చూశాను. నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టు అనిపించింది. అలా అను నాకు వీడని నేస్తమయ్యింది. తర్వాత కాలంతో పాటు మేము పెరిగాం. హాయ్ అను. హాయ్ బాలు. ఏంటి ఇంటికి వెళ్ళలేదా ఇంకా? రా లోపలికి రా. లక్ష్మి అను, ఒక్క నిమిషం. ఏంటి? బాలు బానే ఉన్నాం కదా, సడన్ గా ఏంటి ఇప్పుడు ఇలా? తన మాటలకు అర్థం నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత ఇంటర్ వరకు వారం వారం లెటర్ ఇస్తూనే ఉన్నాను. హాయ్,
హాయ్ బాలు, ఏంటి ఇక్కడ? పిన్ని వాళ్ళు ఎవరూ లేరు, అందరూ బయటికి వెళ్ళిపోయారు. తెలుసు, అది తెలిసే వచ్చాను. మనం కిందకి వెళ్ళి మాట్లాడుకుందాం. పద. ఆగు, మనం ఇక్కడే మాట్లాడుకోవాలి, ప్లీజ్. చూడు బాలు, పిన్ని వాళ్ళు వచ్చేస్తారు. మనం కిందకి వెళ్దాం, పద. ఇది ఇవ్వడానికే వచ్చానని. బాయ్. ఓకే బాయ్ లక్ష్మి.